హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. మహాలక్ష్మి 2500 రూపాయలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరెవరు అర్హులు, ఏ డాక్యుమెంట్లు కావాలి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించే మహాలక్ష్మి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం వెలువడింది. గతంలో ఈ పథకానికి కొన్ని పరిమితులు ఉండేవని, వాటిలో చాలా వరకు సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఒక రేషన్ కార్డుకు ఒక మహిళకే అవకాశం ఉంటుందని చెప్పిన, ఇప్పుడు ఇంట్లో ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు అర్హత గల మహిళలు ఉన్న దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందుతున్నా కూడా పథకానికి అర్హత కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు లేదా అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు మాత్రం ఈ పథకం వర్తించకపోవచ్చని చెబుతున్నారు. ఈ పథకానికి అప్లై చేయాలనుకునే మహిళలు ముందుగానే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం. దీనికోసం సమీప రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని వేలిముద్ర ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని మొబైల్ నెంబరు తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఏ లింక్ ఉండడం కూడా చాలా అవసరం. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కావాలంటే ఎన్పిసిఏ మ్యాపింగు సరిగ్గా ఉండాలి. దీనిపై సందేహం ఉంటే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకం అమల్లోకి వస్తే జూన్ నెల నుంచి ప్రతి నెల 2500 రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జూన్ 10వ తేదీ వచ్చేలోపు దరఖాస్తులు స్వీకరించి జూన్ 20వ తేదీ వచ్చేలోపు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్న మహిళలు ఎలాంటి ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకొని అధికారిక ప్రకటన కోసం అప్రమత్తంగా ఉండండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.